కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో ఎన్నో సంక్షోభాలు చూశారు. కానీ జీవిత చరమాంకంలో ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇన్నేళ్ల కాలంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. మరో రకంగా చెప్పాలంటే రాజకీయంగా బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆ కుంభకోణంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ నిండా మునిగిపోయింది. మరోవైపు కన్న కూతురు రాజకీయ శత్రువుగా మారిపోయింది. రోడ్డెక్కి ప్రెస్ మీట్లు పెట్టి అందరినీ నిందిస్తోంది. కేసీఆర్ తన జీవితంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత 10 ఏళ్ల పాటు అపారమైన అధికారాన్ని అనుభవించారు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు. అంతేకాదు ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములు అడ్డగోలుగా సంపాదించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని అధికారం చలాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు కేసీఆర్. అంతేకాదు సీఎంగా పదవిలో ఉండి కామారెడ్డిలో దారుణంగా ఓడిపోయాడు ఆయన. ఇలాంటి ఓటమిని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎప్పుడూ ఊహించి ఉండదు. ఓడిపోవటం ఒక్కటే కాదు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావటం కూడా చంద్రశేఖరరావు ఇప్పటికీ జీర్ణించుకోలేనిది. రేవంత్ సీఎం అయిన దగ్గర నుంచి కేసీఆర్ ఫ్యామిలీకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలను, కేసీఆర్ కుటుంబాన్ని ఊపిరి తీసుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు రేవంత్. తెలంగాణలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఒకటి తర్వాత ఒకటి సమస్యలు కల్వకుంట్ల ఫ్యామిలీని చుట్టుముట్టేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కవితను అరెస్ట్ చేసి తిహార్ జైల్లోకి తోసేసింది. కేసీఆర్ కుటుంబం పరువు మొత్తం పోయింది. ప్రజల్లో స్పందన కూడా కరువైంది. కవితకు బెయిల్ ఇప్పించేందుకు కుటుంబ సభ్యులందరూ ఢిల్లీలో నానా గడ్డీ కరవాల్సి వచ్చింది. కవిత అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో సానుభూతి రాలేదు సరికదా, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుండు సున్నాకి పరిమితమైపోయింది. లోక్సభలో ఒక్క స్థానం కూడా లేకుండా ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనంత ఓటమి, ఇవన్నీ కేసీఆర్ను కుంగదీశాయి. అవమాన భారంతో అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు కేసీఆర్. దాన్ని ఆసరాగా తీసుకొని రేవంత్ అండ్ టీం అసెంబ్లీకి వస్తావా రావా అంటూ ప్రతిరోజు కేసీఆర్ని ఆడుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుసగా 6 కుంభకోణాలు బీఆర్ఎస్ని, కేసీఆర్ని అల్లాడించేస్తున్నాయి. ఇంతకాలం కేసీఆర్ని ఏమీ చేయలేకపోయిన రాజకీయ శత్రువులు ప్రతిరోజు పండగ చేసుకుంటున్నారు. విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఈ రేసులో నిధుల దుర్వినియోగం, ఔటర్ రింగ్ రోడ్ 30 ఏళ్ల లీజ్ స్కామ్, గొర్రెల స్కామ్, ఇవన్నీ బీఆర్ఎస్ని, కేసీఆర్ ఫ్యామిలీని ఓ కుదిపేస్తున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దారుణంగా ఓడించినా కూడా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పై ఇంకా ఆగ్రహం చల్లారలేదు, తగ్గలేదు. దీనికి కారణం ఈ కుంభకోణాలే. వీటన్నిటికీ మించి ఫోన్ ట్యాపింగ్ కేస్ కేసీఆర్ పరువు తీసింది. వీడికి ఇదేం పోయే కాలం, 10 ఏళ్లు ఫామ్ హౌస్లో కూర్చొని ఊళ్ళో వాళ్ళందరినీ ఫోన్లో విన్నాడా? అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి అందరినీ బెదిరించి 100 కోట్లు కొట్టేశాడా అని సామాన్య జనం కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కొందరు పోలీస్ అధికారుల సహాయంతో కనిపించిన ప్రతివాడి ఫోన్ ట్యాప్ చేయించి వాళ్లను బెదిరించి పబ్బం గడుపుకున్నారనే నిజం తెలిసి తెలంగాణలో చాలా మంది రగిలిపోతున్నారు. వీళ్ళ బతుకులు చెడా అని తిట్టుకునే వాళ్ళు లేకపోలేదు. మొగుడు పెళ్లాల మాటలు కూడా వింటారా మీరు అని ఆక్షేపించే వాళ్ళు కూడా ఉన్నారు. అధికారం పోయిన తర్వాత కేసీఆర్ పరిస్థితి అంతగా దిగజారిపోయింది. ఇదంతా ఒకే ఎత్తైతే కాళేశ్వరం స్కామ్పై సిబిఐ దర్యాప్తు కోసం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయటం బీఆర్ఎస్కి, కేసీఆర్కి మరో పెద్ద స్ట్రోక్. ఈ దెబ్బతో కేసీఆర్ పిలక ప్రధాని మోదీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక నుంచి సిబిఐ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆడుకోబోతోంది. బీఆర్ఎస్ను క్లోజ్ చేయాలా, లేక బీజేపీలో విలీనం చేయాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కేసీఆర్ని వెంటాడుతోంది. ఇన్ని స్కాములు, ఇన్ని సంక్షోభాలు దాటడం ఎలా? తిరిగి రాజకీయంగా బతికి బట్ట కట్టగలమా అనే భయం బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఇదంతా ఒకెత్తైతే కవిత రూపంలో తగిలిన మాస్టర్ స్ట్రోక్ అలాంటిది ఇలాంటిది కాదు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయి అని ఆరోపిస్తూ డాడీకి రాసిన లేఖ లీక్ చేస్తారా అని రోడ్డెక్కిన కవిత అక్కడ కూడా కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. కాళేశ్వరం స్కామ్లో హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డితో కలిసి అవినీతికి పాల్పడ్డారంటూ కవిత బహిరంగంగా ఆరోపించడం తెలంగాణ రాజకీయాల్ని ఓ కుదిపేసింది. తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్. అందుకు ప్రతిగా కవిత ఎమ్మెల్సీకి, టీఆర్ఎస్కి కూడా రాజీనామా చేసి అవతల పడేసింది. నా తొక్కలో పార్టీ, ఉంటే ఎంత పోతే ఎంత అని బహిరంగంగా ఆమె మాట్లాడిన మాట కేసీఆర్ గుండెలపై తగిలింది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఎన్ని అరాచకాలు చేసినా సహించిన కేసీఆర్ అంతకంటే గొప్పదైన తన పార్టీని కూతురే తొక్కలో పార్టీ అని వెక్కిరించడం తట్టుకోలేకపోయాడు. అయితే
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత తేలిక కాదు మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టడం. కవిత వర్గశత్రువుగా మారుతుంది. ఇప్పటికీ ఆమె వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండి చక్రం మొత్తం తిప్పుతున్నారని, కవితనే వర్గశత్రువుగా మార్చాడని తెలిసిన దగ్గర నుంచి కేసీఆర్ మరింతగా కుంగిపోయాడు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఎన్నో సంక్షోభాలు చూశాడు, ఎన్నో మాయలు చేశాడు. కానీ ఇప్పుడు ఇన్ని సంక్షోభాలు చుట్టుముట్టేయటం, కన్న కూతురే తనకు శత్రువుగా మారి తనని అభాసుపాలు చేయటం కేసీఆర్కి టీఆర్ఎస్కు తట్టుకోలేని పరిణామం. దీనికి తోడు రోజు రోజుకి క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం అందరికీ ఆందోళన కలిగించే విషయం. కాలం కలిసి రాకపోవటం, విధి అడ్డం తిరగటం అంటే ఇదేనేమో. ఇంత జరుగుతున్న తెలంగాణ సమాజంలో కేసీఆర్ పైన కొంచెం కూడా సానుభూతి రావటం లేదు. కేసీఆర్ని, బీఆర్ఎస్ను నిందిస్తారా అంటూ ప్రజా ఆందోళనలు జరగటం లేదు. ఇది మరీ దారుణం.